హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఢిల్లీలోని జంతర్ మంతర్లో సిజేపీ పార్టీ కార్యకర్తలు అండ్ అలాగే నేతలు, మరికొన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, విద్యార్థులు కలిసి నిరసన తెలిపారు. అభిజిత్ దీప్కే కూడా నిరాహార దీక్షను విరమిస్తూ నిమ్మరసం సేవించారు. ఆ తర్వాత చలో సంసద్ అనేటువంటి ఒక ఉద్యమాన్ని మొదలుపెట్టారు. అంటే పార్లమెంటును ముట్టడించేటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం వెనక ముందు చుట్టుపక్కల ఉన్న వ్యక్తులంతా కూడా స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రంగంలో దిగిన వ్యక్తులే. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నాను అంటే, దేశంలో ఉన్న యువతని, విద్యార్థులను రెచ్చగొట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొచ్చి నేపాల్లో జరిగినటువంటి ఒక జంజీ ఉద్యమాన్ని తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, కానీ సక్సెస్ అవ్వలేదు. అలాగే కొన్ని మీడియా ఛానల్స్, రాజకీయ పార్టీల కోసం పనిచేస్తున్నటువంటి కొన్ని మీడియా ఛానల్స్ ఏం చెప్తున్నాయి అంటే, పోలీసులు విద్యార్థులను దారుణంగా కొట్టారు, హింసించారు, పోలీసులే విద్యార్థుల మీద రాళ్లు విసురుతున్నారు అని చెప్పి ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది యూట్యూబర్స్ కానీ, అలాగే కొన్ని మీడియా ఛానల్స్. కానీ ఈ విజువల్స్ చూస్తే మీకు అర్థం, ఒకసారి చూడండి. ఇది అంటే పోలీసుల మీద విద్యార్థులు రాళ్లు విసురుతున్నారు. అక్కడ పార్లమెంట్ ఆవరణలో ఇటుక రాళ్లను మొక్కలు పెంచడం కోసం సైడ్ని ఇలా పేరుస్తారు కదా, వాటిని పీకి ఇటుక రాళ్ళు ముక్కలు చేసుకొని పోలీసుల మీద విసురుతున్నారు. అలాగే పోలీసు వ్యాన్లను ధ్వంసం చేశారు. పోలీసు వ్యాన్లను ధ్వంసం చేసి విద్యార్థులంతా కలిసి ఇట్లా వానర సైన్యంలాగా ఎత్తి వెహికల్స్ అన్నిటినీ పడేస్తున్నారు. అలాగే ఒక పోలీసు అధికారిని పట్టుకొని తుక్కుగా కొడుతూ ఉన్నారు. అంటే ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నాను, తెలియాలి, నిజ నిజాలు ఏంటనేది తెలియాలి. ఒక మీడియాకి లేదా ఒక యూట్యూబ్ ఛానల్స్కి వ్యూవర్షిప్ ఎక్కువ ఉందనో, సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది ఉన్నారనో మనం ఏదో ఒక వీడియోని ప్రసారం చేద్దాం, ఏదో ఒక అబద్ధం చెప్దాం, ప్రజల్ని నమ్మించేద్దాం అనుకుంటే అది తప్పు. ఇక్కడ జరిగిన దాంట్లో నేను పోలీసుల్ని సమర్థించట్లేదు, విద్యార్థులను సమర్థించట్లేదు. విద్యార్థులు ఒక ఉద్యమం చేస్తున్నప్పుడు ఆ ఉద్యమాన్ని ఆపాల్సిన బాధ్యత పోలీసులు, అక్కడ ఉన్నటువంటి ఆర్మీది కానీ, పోలీసు వ్యవస్థది కానీ, ఢిల్లీ పోలీసులు కానీ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి ఆపాల్సినటువంటి బాధ్యత, ఉద్రిక్త వాతావరణాన్ని కంట్రోల్ చేసి లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత, శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. పోలీసులు వారి డ్యూటీని వారు చేశారు. లాఠీ చార్జ్ చేయడమో, టియర్ గ్యాస్ వదలడమో, రబ్బర్ బుల్లెట్లు వదలడమో, విద్యార్థులను అరెస్టు చేయడమో, ఇవన్నీ వాళ్ళ డ్యూటీలో భాగమే. కానీ రాళ్లు విసరడం, లేదంటే పోలీసులను కొట్టడం, వెహికల్స్ ధ్వంసం చేయడం అనేది విద్యార్థుల డ్యూటీ కాదు. విద్యార్థులు చేయాల్సింది ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, పార్లమెంటుని శాంతియుతంగా ముట్టడించండి. మీరు నిరాహార దీక్ష చేస్తున్నారు, నిరసన తెలియజేస్తున్నారు, శాంతియుతంగా ముట్టడించండి. అంతేగాని అల్లర్లు చేసుకుంటూ, హడావిడి చేసుకుంటూ, పోలీసులను కొట్టి వారి దగ్గర ఉన్నటువంటి క్యాప్, పోలీసులు పెట్టుకునేటువంటి క్యాప్ అండ్ అలాగే వాళ్ళు ధరించేటువంటి డ్రెస్ కూడా వేసుకొని వెకిలి చేష్టలు చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది. పోలీసులు పార్లమెంటును ముట్టడిస్తున్న విద్యార్థులను ఎందుకు అడ్డుకున్నారని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఒక 100-200 మీటర్ల దగ్గరలోకి పార్లమెంట్ ఆవరణలోకి వెళ్ళిపోతున్నారు. పార్లమెంట్ ఆవరణలో ఒక్క బీజేపీ పార్టీ నేతలే ఉండరండి, 2 పార్టీల నేతలు ఉంటారు. ప్రజలు వారిని గెలిపించుకున్నారు ఓట్లు వేసి, ప్రభుత్వం వారి చేతిలో ఉంది. అలాగే అపోజిషన్లో కూడా చాలా మంది ఎంపీలు గెలిచారు, వాళ్ళని ప్రజలే గెలిపించుకున్నారు. అంటే ప్రజా ప్రతినిధులను కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? పోలీసులు. మేము గెలిపించాం బాబు, ఈ ప్రజాప్రతినిధులను మీరు కాపాడండి అని ప్రజలు పోలీసులకు చెప్తే, పోలీసులు ఈ ప్రతినిధులను కాపాడుతున్నారు. ఎవరి నుంచి? ఉద్యమాలు చేస్తున్నటువంటి ఉద్యమకారుల నుంచి. ఏ ఉద్యమకారులైనా అవ్వచ్చు, నేను ఒక విద్యార్థి సంఘాలని అనట్లేదు. ఎవరైనా ఉద్యమం చేస్తుంటే వాళ్ళ నుంచి ప్రజాప్రతినిధులను కాపాడాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థది. పోలీసు వ్యవస్థ ఆ పనినే చేసింది, దాన్ని తప్పుపడుతుంది. సరే, అలాగే ప్రభుత్వం ఈ సిజేపీ పార్టీ వ్యక్తుల డిమాండ్స్ ఎందుకు పట్టించుకోవట్లేదు అంటారు. ప్రభుత్వం సిజేపీ పార్టీ డిమాండ్స్ పట్టించుకోవాలి అంటే ఆ పార్టీ చేస్తున్నటువంటి నిరసనలో నిజాయితీ ఉండాలి.
ఎక్కడైనా నిజాయితీ ఉంది. ఒక్క చోట ఒక్క కోణంలో నయా పైసా నిజాయితీ లేదు. ఎందుకు అంటే సిజేపీ పార్టీ జూలై 20వ తారీఖు చేయబోయేటువంటి చలో సంసద్ ప్రొటెస్ట్కి అచ్చంగా విద్యార్థులనే పోగేసిందా? కాదు. విద్యార్థులైతే నేను సపోర్ట్ చేస్తాను. విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఏ ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్, ఓకే, అలాగే ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఈ 2 సంఘాల నేతలు విద్యార్థులు అయితే సిజేపీ పార్టీతో కలిస్తే పెద్దగా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీట్ పరీక్షా ఫలితాల్లో జరిగినటువంటి అవకతవకలను దృష్టిలో పెట్టుకుని వీళ్ళు చేస్తున్నారు అనుకోవచ్చు. కానీ ఇక్కడ జరుగుతోంది అది కాదు. నోయిడాలో జరిగినటువంటి కార్మిక ఉద్యమం ఏదైతే ఉందో దానిని ముందుండి నడిపించినటువంటి ఉద్యమ నాయకులు ఈ ప్రొటెస్ట్లో పాల్గొన్నారు. ఇది ఎంత సిగ్గుచేటండి. ఫ్యాక్టరీలో జరిగినటువంటి జీతాల పెంపు విషయంలో పని గడియలు తగ్గించాలని జరిగే నిరసనలో ముందుండి నడిపిన నాయకులు విద్యార్థుల గొడవల్లోకి రావాల్సిన అవసరం ఏముంది? పైగా వీళ్ళు ఇక్కడ శాంతి భద్రతలను చెడగొట్టే దిశగా హింసాత్మకంగా ఆ ఘటనలను మార్చారు. వారొక్కరే కాదు, ఇంకా కొంతమంది రాజకీయ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు, నేతలు ఉన్నారు, సమాజ్వాదీ పార్టీ కార్యకర్తలు, నేతలు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు. వీళ్ళంతా కూడా ముందు రోజే టెలిగ్రామ్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, పలు సామాజిక మాధ్యమాల ద్వారా జన సమీకరణ చేశారు. విద్యార్థులను తీసుకురావడం అంటే సరే విద్యార్థులు నేరుగా వచ్చారు అనుకో, విద్యార్థులు కూడా కొన్నిసార్లు శృతి తప్పి ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి. మన మొట్టమొదటిగా భారతదేశంలో లాంచ్ చేసినటువంటి హైడ్రోజన్ ట్రైన్ని రాళ్లతో కొడుతున్నారు విద్యార్థులు. ఏంటండి ఇది? నాకు అర్థం కాదు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం? ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే అది ప్రజాస్వామ్యానికి నష్టం కాదా? భారంగా వాటిల్లదా? రేపు ట్యాక్సులు పెరగవా? ప్రజలు మళ్ళీ తిరిగి ఆ ట్రైన్ను బాగు చేయించుకోవాల్సిన అవసరం లేదా? ప్రజలు కట్టే ట్యాక్సులతోనే కదా ప్రభుత్వం ఆ ట్రైన్లు చేపించేది, బాగు చేయించేది, రిపేర్లు చేయించేది, తిప్పేది, ఆఖరికి అందులో పోసే డీజిల్తో సహా. ప్రభుత్వ ప్రజాధనమే, ప్రభుత్వం వాడుతున్న ప్రజాధనం. మరి మనం ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే మన ఆస్తులను మనం ధ్వంసం చేసుకున్నట్టే కదా. ఈ కార్యక్రమం గురించి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ నరేంద్ర మోదీ యువతకి యాంటీగా మారారు, యువత మీద ఎందుకు లాఠీ చార్జీ చేస్తున్నారు అని అంటున్నారు. అలాగే పార్లమెంటు యువతదే, యువతని ఎందుకు అడ్డుకుంటున్నారు అని ప్రియాంక గాంధీ అంటున్నారు. మహువా మైత్రి మాట్లాడారు, ఇంకా కొంతమంది కాంగ్రెస్ నేతలు మాట్లాడారు. పార్లమెంటు యువతదే, అదే యువత ఓట్లేసి మిమ్మల్ని గెలిపించారు, అధికార పక్షాన్ని గెలిపించారు. కానీ ఇద్దరిని ఆ యువత నుంచి కాపాడాల్సిన బాధ్యత పోలీసులది. ఒక్క నిమిషం పోలీసులు పక్కకు తప్పుకుంటే అధికార పక్షం నేతలు కానీ ప్రతిపక్షం నేతలు కానీ పార్లమెంట్లో కూర్చోగలరా? యువత ఆవేశ ఆగ్రహాలకు లోనయ్యి ఉన్నారు. పార్లమెంట్ని కానీ పార్లమెంట్లో ఉన్న నేతలను కానీ కాపాడాల్సినటువంటి పోలీసులు నాకెందుకులే అని తప్పుకుంటే పరిస్థితి ఏంటో ఆలోచించండి. ఈరోజు యువత రెచ్చిపోయి ఉన్నారు. ఆవేశంలో ఉన్న వ్యక్తులను కంట్రోల్ చేయాలి. మీ వల్ల కాదు, పోలీసు వ్యవస్థ కంట్రోల్ చేయాలి. అదే పోలీసు వ్యవస్థ చేస్తుంది. పోలీసు వ్యవస్థని మరలా ప్రతిపక్షం వాళ్ళు తప్పు పట్టడం నాకేంటో ఆశ్చర్యంగా అనిపించింది. అలాగే పార్లమెంటుని యువత ధ్వంసం చేస్తారు. ఆ తర్వాత ఆ నష్టాన్ని ఎవరు భర్తీ చేయాలి? ఇంకా ముఖ్యమైన అంశం మన వీడియోలో టర్నింగ్ పాయింట్ ఏంటంటే యువతలో ఉన్నటువంటి ఈ ఆగ్రహాన్ని, ఆవేశాన్ని వాడుకొని ప్రభుత్వం అంటే గిట్టనటువంటి కొంతమంది వ్యక్తులు, శక్తులు పార్లమెంటు మీద ఏదైనా బాంబు దాడి చేస్తే పరిస్థితి ఏంటి? గతంలో 2001లో ఆత్మాహుతి దాడి జరిగింది. అందులో మన దేశానికి సంబంధించిన వ్యక్తులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అఫ్జల్ గురువుకు ఉరేశారు. ఆ ఆత్మాహుతి దాడిలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించిన వ్యక్తి. మరి మిగిలిన వ్యక్తులను జైల్లో పెట్టారు. ఆ తర్వాత వాళ్ళు నిర్దోషులుగా రిలీజ్ అయ్యారు. కొంతమంది వ్యక్తులు కరోనాలో చనిపోయారు. అఫ్జల్ గురువుకి ఉరివేయొద్దని పోరాడినటువంటి షర్జిల్ ఇమామ్ కానీ, ఉమర్ ఖలీద్ కానీ వాళ్ళు ఇప్పటికీ జైల్లో ఉన్నారు. వీళ్ళు అఫ్జల్ గురువుకి సపోర్ట్ చేశారు. ఉమర్ ఖలీద్ జిందాబాద్ అని సిజేపీ ప్రొటెస్ట్లో అంటున్నారు. యువత ఈ ప్రొటెస్ట్లో పాల్గొనడం, వాళ్ళ డిమాండ్స్ నీట్ పేపర్ లీకే. కానీ యువతను ప్రేరేపిస్తూ రెచ్చగొడుతున్నటువంటి శక్తులు కొన్ని ఉన్నాయి. వాళ్ళ డిమాండ్స్ యువత భవిష్యత్తు కాదు. అది యువత గమనించాలి. యువత గమనించినప్పుడు, యువత ఆవేశంలో ఉన్నప్పుడు, యువత ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నప్పుడు, ప్రజాప్రతినిధుల మీద దాడి చేస్తారు అని అనుమానం ఉన్నప్పుడు పోలీసులు దాని నుంచి ప్రజాప్రతినిధులను కాపాడి, ఆస్తులను కాపాడి, ఆ విద్యార్థుల ఆగ్రహాన్ని తగ్గించి కాస్త వాళ్ళని శాంతింపజేసే బాధ్యత పోలీసు వ్యవస్థ తీసుకుంది అని నేనైతే అనుకుంటున్నాను. ఇక్కడ పొరపాటున యువతని వదిలేస్తే పోలీసులు, యువత వెళ్ళి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తారు, ప్రజాప్రతినిధుల మీద దాడి చేస్తారు. ఇక వాళ్ళు ఆవేశంలో ఉన్నారండి, ప్రతిపక్షం అవ్వచ్చు, అధికార పక్షం అవ్వచ్చు, ఎంపీ అంటే ఎంపీఏ, అతని మీద కూడా దాడి చేస్తారు, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తారు. ఎవరు బాధ్యులు? ఆలోచించండి ప్రాక్టికల్. ఇక్కడ యువత మీద టీఆర్ గ్యాస్ ప్రయోగించారు, రబ్బర్ బుల్లెట్లు కొట్టారు, అలాగే లాఠీ చార్జ్ చేశారు అంటే వాళ్ళని కంట్రోల్ చేయడానికి చేస్తున్నటువంటి పని అది. మన దేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ ఎందుకని ఫట్మని ఒక్క రోజులోని శిక్ష విధించి ఉరి వేయదు అంటే నిజాలు తెలుసుకోవాలి. యువత అందరినీ శిక్షించకూడదు, అలానే యువతతో పాటు ఉన్న శక్తులు, వ్యక్తుల్ని శిక్షించకూడదు. ప్రస్తుతానికి ఆ పరిస్థితిని కంట్రోల్ చేయాలి. అప్పుడు మాత్రమే
అక్కడ ఏం జరిగిందనే విషయం మనకు అర్థమవుతుంది. అదే పోలీసు వ్యవస్థ చేసినటువంటి పని. మరి పోలీసు వ్యవస్థను తప్పుపడుతున్నటువంటి వ్యక్తులు నా దృష్టిలో మూర్ఖులు అని నేనైతే అనుకుంటూ ఉన్నా. ఈ సీజేపీ ప్రొటెస్ట్ వల్ల వీళ్ళు సాధించింది ఏంటి అనే అనుమానం మీ అందరికీ రావచ్చు. సీజేపీ ప్రొటెస్ట్ వల్ల వీళ్ళు సాధించింది ఏంటంటే కేంద్ర మంత్రిని కలవగలిగారు. కేంద్ర మంత్రిని కలిసి వీళ్ళ డిమాండ్స్ ఏంటో చెప్పారు. సోనం వాంగ్చుక్ డిమాండ్స్ చెప్పారు. సోనం వాంగ్చుక్ సబ్జర్జంగ్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నారు, అక్కడ నుంచి ప్రైవేట్ హాస్పిటల్కి తరలించాలి, ఆయన ట్రీట్మెంట్ అందించాలి అనేది ప్రభుత్వం చెప్తున్నమాట. వద్దు, నేను బాగానే ఉన్నాను, నా నిరసన కంటిన్యూ చేస్తానే సోనం వాంగ్చుక్ అంటున్నారు. ఇలాగే విద్యాశాఖ మంత్రి రాజీనామా కానీ, విద్యా వ్యవస్థలో మార్పులు కానీ, విద్యార్థులకు పరిహారం ఇవ్వటం కానీ, ఇవన్నీ కూడా సీజేపీ వాళ్ళు కోరుతున్నటువంటి అంశం. దీని మీద కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది త్వరలో తెలియబోతుంది. మరిది సీజేపీ పార్టీ కార్యకర్తలు నిన్న ఢిల్లీని ఒక ఊపేశారు. వాళ్ళు కోరినటువంటి కోరికలో న్యాయం ఉన్న 100 మంది వ్యక్తులు ప్రొటెస్ట్ చేస్తుంటే అందులో 10 మంది మాత్రమే ఆ న్యాయమైన కోరికను కోరుకునే వ్యక్తులు ఉన్నారు. మిగిలిన 90 మంది కూడా రాజకీయ పార్టీల చేత ప్రేరేపించబడిన వ్యక్తులు, కొంతమంది వ్యవస్థలు, కొన్ని డీప్ స్టేట్ కుట్రలు, అలాగే చైనా, అమెరికా, ఇంకా మరికొన్ని మన శత్రు దేశాల పన్నాగాలు నచ్చి వాళ్ళతో చేతులు కలిపినటువంటి వ్యక్తులు కూడా ఈ సీజేపీ ప్రొటెస్ట్లో పాల్గొన్నారు అనేది నిఘా వర్గాల సమాచారం. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకున్నారు? తప్పకుండా మనం నెక్స్ట్ వీడియోలో పిన్ టు పిన్ ఈ ప్రొటెస్ట్ చేసిన వ్యక్తులు ఎవరు, చేయించిన వ్యక్తులు ఎవరు, విద్యార్థులను పావులాగా ఎలా వాడుకున్నారు అనేది ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మరి ఈ వీడియో చివరి వరకు చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.